మరోసారి కస్టడీకి కూడా కోరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్. ఇంకోవైపు సుజన్, ఐబొమ్మ ఆగిపోగానే మొత్తం ఈ పైరసీ బొమ్మ ఆగిపోతుంది అనుకున్నారు, కానీ పైరసీ బొమ్మ ఆగల, ఇంకెక్కువైనట్టు కనపడుతూ ఉంది. కొత్త కొత్త పేర్లతో ఇంకా చాలా డైనమిక్గా వెళ్ళిపోతుంది ఇంకా చాలా ప్లేసెస్ కదా. సో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాగా రియాక్ట్ అవుతుంది దీని మీద, ఏమనుకుంటున్నారు? ఎస్ సార్, అంటే ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ నుంచి కూడా ఈ పైరసీ అనేది చాలా హై డెఫినేషన్లో అవుతూ ఉండటం, అంతకుముందు కూడా ఉండేది, కానీ ఒక యాంటీ పైరసీ సెల్ అనేది చిత్ర పరిశ్రమకు ఉండేది, అది ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండేది. అయితే ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో పైరసీ చేసే విషయంలో టెక్నాలజీ ఉపయోగం అనేది చాలా ఎక్కువైంది, కానీ దాన్ని పట్టుకునే విషయంలో టెక్నాలజీని ఉపయోగించడం అనేది తక్కువైంది. సో ఈ క్రమంలోనే గత ఏడాది కాలంగా కూడా పెద్ద పెద్ద సినిమాలు అనేవి పైరసీ అవటం పట్ల యాంటీ పైరసీ సెల్ ఎంతవరకు ప్రయత్నించినప్పటికీ కూడా అది ఆగని పరిస్థితి ఏర్పడింది. దీని మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అందుకే ఈ సంవత్సరం జూన్లో పోలీసు కంప్లైంట్ రేజ్ చేయటం, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం అనేది చిత్ర పరిశ్రమ కోరడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ఒక కంప్లైంట్ను రేజ్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక సపరేట్ టీంని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సిస్టమ్స్ని కూడా, సాఫ్ట్వేర్ని కూడా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుని ఈ పైరసీని అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు అయితే చేస్తూ వచ్చారు. అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి వాళ్ళు చేసిన రిక్వెస్ట్కి ఒక రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఇది వాళ్ళు ఒక అతిపెద్ద బ్రేక్ త్రూగానే భావించారు. కానీ ఎప్పుడైతే పోలీసులు సజ్జనార్ కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి హీరోలతో సమక్షంలో పైరసీని అడ్డుకుందామని చెప్పేసి ఒక కీ పర్సన్ని మేము పట్టుకుందామని చెప్పారో, ఆ నెక్స్ట్ డే నుంచి కూడా విపరీతంగా మూవీ రూల్స్ కానీ ఇతర లింకులు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఒక ఛాలెంజ్ అనేది పైరసీదారులు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ చిత్ర పరిశ్రమకి విసిరే క్రమంలో మీరు ఎంత అడ్డుకట్ట వేసినప్పటికీ కూడా మేము ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తామనే ఒక ఛాలెంజ్ అయితే విసిరినట్టుగా కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ వచ్చింది. అయితే చిత్ర పరిశ్రమ మాత్రం ఎప్పటికప్పుడు, అంటే ఇది కేవలం ఒకళ్ళని పట్టుకుంటే ఇది కంప్లీట్ అయిపోయే పరిస్థితి లేదు. పైరసీ ఎప్పటికప్పుడు, ఎందుకంటే సమాజంలో ఇప్పుడు సినిమాను పైరసీ చేసి దాన్ని లింకులు వదలటం అనేది అదొక పెద్ద టాస్క్ లాగా, అదొక హీరోయిక్ ఎలిమెంట్ లాగా భావిస్తున్న పరిస్థితి నెలకొంది చాలామంది జనాల్లో. ఫ్రీగా సినిమా చూడటమే పాటు పైరసీ లింకును మేము చాలామందికి షేర్ చేస్తున్నాము, మేము ఏదో గొప్ప పని చేసామని చెప్పే ఫీలింగ్లో చాలామంది యూత్ ఇప్పుడు ఉన్నారు. సో ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాలంటే ఎప్పుడు మానిటరింగ్ అనేది ఉండాలి అని చెప్పేసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సినిమా పరిభాషలో చెప్పాలంటే పైరసీకి ఇది కేవలం ఇంటర్వెల్ మాత్రమే. క్లైమాక్స్ అనేది ఎలా ఉంటుంది, ఏంటి, ఎవరి మీద పై చేయి సాధిస్తారనేది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పైరసీదారులను పట్టుకున్నందుకు పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే చిత్ర పరిశ్రమ నుంచి ఒక కృతజ్ఞత అయితే ఉంది. వాళ్ళకి త్వరలో సన్మానం కూడా చేస్తాం అంటున్నారు. కానీ సేమ్ టైం ఒక ఛాలెంజ్ అనేది కూడా అదే స్థాయిలో డిపార్ట్మెంట్కి కానీ చిత్ర పరిశ్రమ కానీ వస్తుంది. దీన్ని మరి ఎలా డీల్ చేస్తారనేది మాత్రం మనం ముందు చూడాల్సిన పరిస్థితి. రైట్. ఇది మనకి ఇటు పోలీస్ వైపు నుంచి కానీ లేకపోతే జరిగిన క్రైమ్ వైపు నుంచి కానీ వచ్చిన అప్డేట్స్, అలాగే ఇండస్ట్రీ ఏమనుకుంటుందనే దాని మీద కూడా